హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు 75 డేస్ ఛాలెంజ్లో 25th డే. 2 days డస్ట్ అలర్జీ కోల్డ్ తర్వాత ఈరోజు 3rd డే. ఈరోజు కూడా బాడీ సేమ్ అలాగే సపోర్ట్ లేకుండా అనిపిస్తూ ఉంది. మార్నింగ్ కూడా లేవడానికి చాలా కష్టపడ్డట్టుగా ఫీల్ అయ్యాను. అయినా సరే ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఎర్లీగా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. ఇక్కడ ఈ గ్రౌండ్ వర్కౌట్ స్టార్ట్ చేయకముందు డైరెక్ట్గా నార్మల్ వార్మప్ చేసి మిషన్స్ మీద అయితే ట్రై చేశాను. అది వీడియో అయితే తీయలేదు, కానీ నాకు అంత సపోర్టివ్గా అనిపించలేదు, అంత ఎఫెక్టివ్గా కూడా. ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించింది. అందుకే వెయిట్ వర్కౌట్ని అక్కడికే వదిలేసి గ్రౌండ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు బాడీ ఉన్న కండిషన్కి అండ్ నేను చేసే గ్రౌండ్ వర్కౌట్కి అసలు డిఫరెన్స్ లేదు. చాలా అంటే చాలా బాగా సపోర్టింగ్ అనిపించింది. అందుకే అదే కంటిన్యూ చేశాను. దీని తర్వాతే స్టమక్ కూడా కంటిన్యూ కార్డియోగా చేసేసాను, కాకపోతే అది వీడియో అయితే అవ్వలేదు. దెన్ 3 repetitions అయిపోయిన తర్వాత ఫైనల్గా నాకు మిగతా ఏదైనా హెవీ వర్కౌట్ చేయడానికి అంత టైం లేదు. అందుకే ఈరోజు ఓన్లీ బైసెప్ మాత్రమే ట్రైన్ చేద్దామని చెప్పేసి బైసెప్ వర్కౌట్ వరకు అయితే స్టార్ట్ చేశాను. రోప్తో బైసెప్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 15 kg వెయిట్తో వేరే వేరియేషన్తో బైసెప్ వర్కౌట్ అయితే ఇది కూడా 2 repetitions. ఈ వర్కౌట్ అయితే ఇంతటితో ఫినిష్ చేసేసి నెక్స్ట్ వేరియేషన్కి అయితే స్టార్ట్ చేశాను. ఈ వర్కౌట్ కూడా 2 sets చేసి కంప్లీట్ చేసి నెక్స్ట్ మళ్ళీ బైసెప్ రోప్కే తీసుకొని ఇంకో వేరియేషన్ అయితే పర్ఫామ్ చేశాను. బట్ ఎన్ని చేస్తున్నా కానీ బాడీలో అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అది ఈ 2-3 daysలోనే ఇంత చేంజ్ అని అయితే అనిపించింది. ఇప్పుడు కూడా ఈ వాయిస్ ఓవర్లో కూడా ఏదో తెలియని సంథింగ్ ఒక బ్రీతింగ్ డిఫరెన్స్ అయితే నాకే తెలుస్తూ ఉంది. ఇది నేను ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. త్వరలోనే ఈ డస్ట్ అలర్జీకి ఏదో ఒక సొల్యూషన్ అయితే చేసి మళ్ళీ నార్మల్గా నేను వర్కౌట్స్ అన్నీ చేసుకునేలా నేను అయితే ట్రై చేస్తాను. ఈ వర్కౌట్స్ వల్ల అయితే వేరే దానివల్ల అయితే ఇది ఏదైనా చేంజ్ అయితే నాకైతే ఖచ్చితంగా అనుకోను. ఈ వర్కౌట్స్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను, ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా. ఈ రోజుకి అలా వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. క్లాస్కి అయితే మొబైల్ తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ క్లాస్ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్కి అయితే వచ్చాను. ఇలాగే నా వీడియోస్ని కంటిన్యూ చేస్తూ నా సిలబస్ని కూడా కంప్లీట్ చేసుకుంటాను. Thank you so much for watching.